ఏ కాలంలో అయినా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రహదారులే జీవనడులుగా ఉపయోగపడతాయి. రహదారులు ఎంత పక్కాగా, విస్తృతంగా ఉంటే అభివృద్ధి అంత వేగంగా పరుగులు పెడుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించే స్వతంత్రం వచ్చినప్పటి నుంచే రహదారుల నిర్మాణం, విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నేడు దేశంలో లక్షల కిలోమీటర్ల జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జాతీయ రహదారిగా నేషనల్ హైవే 44 గుర్తింపు పొందింది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాని కనెక్ట్ చేసే దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇది. మొత్తం 13 రాష్ట్రాల మీదుగా సాగుతూ 30 పైగా ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రహదారి పొడవు 3745 కిలోమీటర్లు. ఉత్తరాన కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభమై హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని బెంగళూరు నగరం మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు కొనసాగుతుంది. ఇది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మధ్య రవాణాకు ఆయువుపట్టు లాంటిది. ఈ రహదారిపై నిరంతరం లక్షలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వివిధ రాష్ట్రాలకు సరుకులను మోసుకెళ్తుంటాయి. ఒకప్పుడు ఇది నేషనల్ హైవే 7గా ఉండేది. అయితే నార్త్ సౌత్ కారిడార్గా దీన్ని గుర్తించి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేసే క్రమంలో నేషనల్ హైవే 44గా మార్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండడంతో సరుకుల రవాణా ఎక్కువగా ఈ రహదారి మీదుగానే సాగుతోంది. రాత్రింబవళ్లు భారీ ట్రక్కులు, లారీలు తిరుగుతూనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో 304 కిలోమీటర్లు, హిమాచల్ ప్రదేశ్లో 11, పంజాబ్లో 279, హర్యానాలో 257, ఢిల్లీలో 15, ఉత్తరప్రదేశ్లో 287, రాజస్థాన్లో 28, మధ్యప్రదేశ్లో 547, మహారాష్ట్రలో 260, తెలంగాణలో 538, ఆంధ్రప్రదేశ్లో 260, కర్ణాటకలో 135, తమిళనాడులో 630 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ నుంచి బాగా గ్రోత్ అయిన బెంగళూరును కనెక్ట్ చేయడంతో హైదరాబాద్ వాసులు దీన్ని బెంగళూరు హైవేగా పిలుస్తారు. ఈ బెంగళూరు హైవే అభివృద్ధిలో ఇప్పుడు తారాపథంలో దూసుకుపోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం, బాగా పాపులర్ అయిన షాద్నగర్ టౌన్ ఉండడంతో ఈ హైవేపై, ముఖ్యంగా షాద్నగర్లో ప్లాట్స్ కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.